హలో ఫుడీస్, ఈరోజు మనం ఆపం పిండిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్ బియ్యం తీసుకున్నాను. నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. మీకు క్వాంటిటీని బట్టి మీరు డబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ హాఫ్ కప్ మినపప్పుని తీసుకున్నాను. ఒక స్లైస్ కొబ్బరి చిప్పను ఇలా ఒక చిప్పను మనం తీసుకొని దాన్ని కొబ్బరిని పైన ఉండే బ్లాక్ షేడ్ అంతా తీసివేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా తీసుకోవాలి. దీన్ని మనం బాగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా పట్టినట్టే బాగా తురుముకోవాలి. ఇప్పుడు సన్న స్లైసెస్గా తురుము వచ్చింది. దీన్ని ఒక కప్లో తీసుకుందాము. ముందుగా మనం రైస్ మినపప్పుని నానబెట్టుకోవాలండి. 5 నుంచి 6 గంటల సేపు. ఎంత బాగా నానినట్టయితే మనకి ఆపం అంతా పఫీగా క్రిస్పీగా వస్తుంది. ఎంతో టేస్టీగా కూడా ఉంటుందండి. నేను 5 అవర్స్ బాగా నానబెట్టాను. చూడండి, నానబెట్టాను కాబట్టి బాగా మినపప్పు బాగా ఉబ్బి మెత్తగా కనిపిస్తున్నాయి. ఈ మిశ్రమాన్ని బాగా గ్రైండ్ చేద్దాం. వాటర్ లేకుండా బాగా డ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని బాగా ఫైన్గా మిక్సీ చేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చాలా మెత్తగా వచ్చేసింది. సో ఈ మిశ్రమంలో మనం ముందుగా తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసి ఆ బ్లాక్ కలర్ షేడ్ తీసినట్లయితే మనకి మావు చాలా వైట్ కలర్లో ఎంతో చూడటానికి బాగుంటుంది. అందుకని నేను పైన ఉన్న బ్లాక్ షేడ్ అంతా తీసేసాను. చూడండి, మళ్ళీ మిక్సీ పెట్టినట్లు చాలా ఫైన్గా వచ్చేసింది బ్యాటర్. సో కొబ్బరి వేయటం వల్ల మనకి ఎంతో స్పంజీగా, స్మూత్గా, ఎంతో టేస్టీగా, తింటూ ఉంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి ఆపం. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీ కమెంట్స్ని మాకు తెలియజేయండి. ఇప్పుడు బాగా మిక్సీ వేసుకున్న దాంట్లో సపరేట్గా ఒక పాత్రలోకి తీసుకొని ఒక క్లోజ్ మూత వేసి అందులో ఇది ఓవర్ నైట్ 12 బాగా ఉంచాలి.